హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి కేటీఎం వాళ్ళు ఈవెంట్ లెక్క ఎలా అంటే కాఫీ మీట్ లెక్క ప్లాన్ చేశారు. సో అక్కడ మనం ఈవెంట్ దగ్గర వెళ్ళిపోదాం. దానికన్నా ముందు నా ఛానల్ 500 సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో ఉంది. సో మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఒక 445లో ఉన్నాం మనం సబ్స్క్రైబ్ అకౌంట్లో. 50 సబ్స్క్రైబర్స్కి మనం 500 రీచ్ అయిపోదాం. నా ఫస్ట్ మైల్ స్టోన్ అయిపోతుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ 1K అలా 2-3K వ్యూస్ కూడా వచ్చారు చాలా వీడియోస్కి. 21K కూడా వచ్చింది మన ఒక వీడియో కన్నా. ఎవరు సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. సో ఎవరైనా వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ వల్ల చాలా బూస్ట్ అయితే ఛానల్ ఇంకా లైక్ కూడా చేయండి. చలో ఇప్పుడు డైరెక్ట్ మనం మోటో వ్లాగ్ సెటప్లో ఈవెంట్ దగ్గర వెళ్ళిపోదాం. ఇప్పటికే ఫుల్ లేట్ అయింది. ఆర్డర్స్ 4 o'clockకి ఉండాలని చెప్పిండు అక్కడ. సో ఇప్పుడు 4:45 అవుతుంది. అది స్టార్ట్ అయింది అనుకుంటే ఈవెంట్. ఈ బస్సులు రోడ్ మీద పెడతారు. రోడ్లు ఉన్నాయి చిన్నటి. మళ్ళీ ఇంకో బస్సు. అరే అమ్మా, లైసెన్స్ మర్చిపోయినా. చి చింటూ బాగా జరుగు. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుందాం గల్లీ నుంచి వెళ్ళి. బస్ స్టాండ్ రోడ్ కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది ఈ టైంకి. ఫాస్ట్గా వెళ్ళాలి. నేను ఎవరికి ఈవెంట్ అయిపోతాను అనుకుంటా. వీడియో షూట్ చేయను నేనైతే. ఇప్పటికైతే 1 week అవుతుంది వీడియో పోస్ట్ చేయక. సండే రోజు అప్లోడ్ అయిన ట్రై చేస్తా. రీచ్ అయిపోయాను. ముందు సర్కిల్ దాటగానే ఉంటుంది మన కేటీఎం షోరూమ్. న్యూటన్ తీసుకోవాలి. ఆరంగుట్టకు కూడా ఉన్నది కన్నా. ఇక్కడ పార్క్ చేయాలి. ఎక్కడ పార్క్ చేయాలి వెహికల్ ఎక్కడ పార్క్ చేయాలి? దారిలో పెట్టచ్చా? ఇక్కడ ప్లేస్ లేదు కదా. ఓకే అంకుల్ వెళ్ళండి. ప్లేస్కి లేదు అక్కడ. వెనకాల ప్లేస్ లేదు. ఏం లేదు ఇక కేటీఎం లేదు. రామ్ మనం ఫస్ట్ టైం ఇలా కాఫీ మీట్ చేయడం కూడా లైక్ రైడ్స్ అదంతా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం కానీ సో కాఫీ మీట్ అని చెప్పేసి లైక్ దుర్గూర్ మేడం గారు మనకి ఏఎస్ఎంలో వచ్చిన తర్వాత అండ్ షీఈస్ మై తెలంగాణ ఏఎస్ఎం ఫర్ కేటీఎం అని తీసుకోవాలంటే థ్యాంక్ యూ అనుకుంది. సో ఇది ఫస్ట్ టైం మనం కండక్ట్ చేస్తున్నాం కాఫీ మీట్ అని చెప్పినాక. సో ఈ కాఫీ మీట్ మనం పెట్టడానికి మెయిన్ రీజన్ యాక్చువల్గా కేటీఎం గురించి అయితే అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కేటీఎం గురించి. కానీ ఉస్మానా గురించి కూడా పార్ట్ ఆఫ్ ద కేటీఎం యాక్చువల్గా అండర్ బజాజ్లోనే ఉంటుంది. సో దాని గురించి కూడా అందరికీ తెలియాలి అని చెప్పి ఒక వర్షంతోనే మనం కాఫీ మీట్ అరేంజ్ చేశారు. సో మీరు ఆల్మోస్ట్ అలా అందరూ లైక్ ఇన్ఫ్లుయెన్స్ లాగానే. సో మీకు వెళ్ళింది అంటే మ్యాటర్ ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవ్వద్ది మార్కెట్ అని చెప్పి ఆ ఒక వర్షంతోనే మనం కాఫీ మీట్ ఒకటి లైక్ ఇలాంటి కాఫీ మీట్స్ ఫర్దర్గా ఎవ్రీ 6 months ఒకసారి కూడా ప్లాన్ చేసుకునే ఉన్నాము. లైక్ రైడ్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ వస్తూనే ఉంటారు రైడ్స్కి అయితే. లైక్ దీన్ని మనం ఉస్మానా బ్రాండ్ గురించి కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. యాక్చువల్లీ 120 years ఆఫ్ హిస్టరీ యాక్చువల్ ఉస్మానా అనేది. స్వీడన్ కంట్రీ యాక్చువల్గా ఎస్టాబ్లిష్డ్ స్వీడన్ కంట్రీ. ప్రీవియస్ వచ్చేసి ఓన్లీ 250 cc ఉండేవి మనకి. లైక్ ఇప్పుడు వచ్చేసి 401 కూడా లాంచ్ చేశారు మనకి ఇక్కడ. లైక్ 400 cc. లైక్ మీరు బిగ్ పిలెట్ అండ్ స్వెట్ పిలెట్ ఈ 2 మోడల్స్ మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ వరంగల్లో కూడా ఉంటాయి అలాగే. సో మెయిన్ రీజన్ అదేనండి. లైక్ కేటీఎం గురించి అయితే అందరికీ తెలుసు. ఉస్మానా అనే బ్రాండ్ సపరేట్గా చూస్తున్నారు. లైక్ అది కూడా పార్ట్ ఆఫ్ ద కేటీఎం అని చెప్పడానికి మెయిన్ ఈ కాఫీ మీట్ అనేది. ప్లస్ గెట్ టుగెదర్ లాగా కూడా ఉంటుంది అని చెప్పేసి అదొక వర్షంతోనే మనం కాఫీ మీట్ ఒకటి అరేంజ్ చేసాము. యాక్చువల్గా బ్యూటిఫుల్ కప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ కప్స్ చాలా తక్కువే ఉన్నాయి. ఒక 5 cups అబౌట్ ఉస్మానా గురించి ఏదన్నా నువ్వు అడిగి
లైక్ నేను కొంచెం ప్లే చేస్తాను కూడా ఇక్కడ. సో దాని గురించి ఒక 2-3 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ అలా అడిగి సో ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి కప్స్ గిఫ్ట్ గా చేద్దామని చెప్పి ఒక చిన్న ప్లాన్ అంతే. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అనుకుంటా చాలా మందికి. యాక్చువల్గా పిల్లల గురించి చెప్తావా సార్? అంటే నాకు నచ్చింది ఏంటంటే సీట్ కంఫర్టబుల్ ఉంటుంది. గుడ్, వెరీ గుడ్. ఏంటంటే మనం ప్రతి వెహికల్ ఫస్ట్ క్లచ్ మూమెంట్ వేసిన తర్వాత అంటే క్లచ్ పట్టుకున్న తర్వాత గేర్ ఫస్ట్ ఈ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ గేర్ మాత్రం క్లచ్ పెట్టేయాలి, తర్వాత ఆటోమేటిక్గా క్లచ్ పట్టాలి. ఇక్కడ పాస్ చేస్తాము. ఈ ఫ్యూచర్ ఏంటి అంటే కిక్ షిఫ్టర్ ప్లస్. దీంట్లో నుంచి నేను ఏదన్నా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, దెన్ ఎవరైనా ఆన్సర్ ఇచ్చినప్పుడు మనకు కప్పు ప్రెజెంటేషన్ చేస్తాం. అడ్వెంచర్ వచ్చింది కాబట్టి ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అడ్వెంచర్ సిరీస్ మొత్తానికి ఈవెన్ 250 కానీ, ఎక్స్ కానీ, బి కానీ, ఆర్ కానీ, సో గివి టాప్ బాక్స్ మీకు ఐడియానే ఉంటుంది. 13,000 వర్త్ ఆఫ్ టాప్ బాక్స్ బ్యాక్ సైడ్ మనం పోస్టర్లో కూడా ఇచ్చున్నాము. సో అది ఫ్రీ ఉందన్నమాట. సో నెక్స్ట్ మంత్ 15th వరకు ఉంది. ఆగస్ట్ 15th ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ మంత్ 15th వరకు ఉందన్నమాట ఈ ఆఫర్. లైక్ స్వెట్ అండ్ గిఫ్ట్ కనుక అయితే అంటే డీలర్ సైడ్ నుంచి అయితే హెల్మెట్స్ అయితే ఫ్రీగా ఉన్నాయి. స్వెట్ అండ్ గిఫ్ట్ ఆల్రెడీ హెల్మెట్స్ అక్కడ చెప్పినాను కూడా. కేటీఎం అంటే రోన్ రీడ్ వెంకన్ పోస్ట్ మెడ్గోఫిన్. మెడ్గోఫిన్ అనేది వన్ ఆఫ్ ద సిటీ, ఆస్ట్రియా కంట్రీ. యాక్చువల్గా ఆస్ట్రియా కంట్రీలో మెడ్గోఫిన్ అనేది సిటీ అనమాట. ఆ సిటీలో ఎస్టాబ్లిష్ చేశారనమాట. What we want is everybody to be aware that Husqvarna is also one of the brands that we sell at the KTM stores, because we actually have a house of brands. So we are in Bajaj, we are in Chetak, we are in KTM, and a lot of people are not aware that Husqvarna is also a vehicle. Okay, they just know it's a KTM, it's RC, it's Duke, it's Adventure. पहले तो सिर्फ Duke ही था, so everybody knew that it's not KTM, it's only Duke, because we used to sell more Duke 200 than 125. But now we have an amazing brand, Husqvarna. Give us a feedback, even if it is something that we can improve on the vehicle, please do it. But please give us some feedback. Thank you so much. సో ఫస్ట్ తౌఫిక్ బ్రదర్ చేస్తా టెస్ట్ డ్రైవ్, దాని తర్వాత ఏం చేస్తాను. షోసా బయటకు వచ్చేస్తుంది. అది 250 125 250 250 అది చేస్తా. 401 చేస్తా. 401 ఓకే ఓకే డ్రైవ్ చేస్తారా? సారీ ఓకే. ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఫ్యూల్ 40K. ఓకే, లెట్స్ డ్రైవ్. ఎలా వెళ్ళొద్దాం? ఇక్కడ యూటర్న్ తీసుకుని వద్దాం. చిన్న యాక్సలరేషన్ ఇద్దాం ఇక్కడ. ఓకే, 4000 RPMలో కిక్ అవుతుంది పవర్ అనేది. రెయిన్ స్టార్ట్ అవుతుంది. సిగ్నల్ ఉందా ఇక్కడ? ముందు వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ సిగ్నల్ దగ్గర రాగలనా చూద్దాం. సిగ్నల్ సేపు ఉంది. ఓకే, గ్రీన్ వచ్చేసాం. బాగా హీట్ ఎక్కింది బైక్. ఎందుకో చాలామంది టెస్ట్ స్టార్ట్ చేశారు. ఎందుకు ఆఫ్ అవుతుందో అర్థమవుతలేదు. క్లచ్ ప్రాబ్లం ఉందనుకుంటా. యూటర్న్ తీసుకుందాం ఇక్కడ. యూటర్న్ తీసుకున్న ముందు వెళ్దాం. సార్ ప్రాపర్ టెస్ట్ డ్రైవ్ చేయాలి. అసలు షార్ట్ టెస్ట్ డ్రైవ్లో ఏం తెలియదు మనకు బైక్ పర్ఫార్మెన్స్ గురించి. చిన్న యాక్సలరేషన్ ఇద్దాం ఇక్కడ.
ఓకే 4,000 తర్వాత పవర్ అనేది కిక్ అవుతుంది. ఓకే ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది కానీ బాగుంది. 401 3,50,000 అనుకుంటా. తౌఫిక్ బ్రదర్ కూడా చాలా మంచిగా మాట్లాడాడు, లాస్ట్లో ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు. మళ్ళీ 4 months తర్వాత ఇంకో ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నారు, సేమ్ కేటీఎం వాళ్ళది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, వెళ్ళి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. కేటీఎం టెస్ట్ రైడ్ చేయండి, హస్క్వర్నా టెస్ట్ రైడ్ చేయండి. ఇంకా చాలా ఆఫర్స్ పెట్టారు కేటీఎం వాళ్ళు. కానీ అడ్వెంచర్ 390X మంచి బైక్, మంచి ఆఫర్ ఉంది బైక్ మీద. సో షోరూమ్ వెళ్ళి చూడండి, మీరు కూడా టెస్ట్ రైడ్ చేయండి. ఏమైంది సింగిల్ రోటా, లాంగ్ రూట్లో వస్తాను ఎందుకు. September 10th వరకు వీడియోస్ అనేది లేట్గా వస్తాయి. దాని తర్వాత నేను కంటిన్యూస్గా పోస్ట్ చేస్తా. వ్లాగ్ ఇక్కడ వరకు ఎండ్ చేసేస్తా. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మెయిన్గా చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, 99% అన్సబ్స్క్రైబ్స్ ఉంటారు నా వీడియో ఎవరు చూస్తున్నారు. కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నాకు చాలా బూస్ట్ వస్తుంది. మన టార్గెట్ ఇయర్ వచ్చి 1K సబ్స్క్రైబర్స్ మినిమం రీచ్ కావాలి. ఇప్పుడు 444 ఉన్నారు. వీడియో ఇక్కడికి ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.